అందరికీ నమస్కారం. మీలో కొంతమంది అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను. లాస్ట్ వీక్ కూడా ఇదే విధంగా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. వీలైతే ఎవ్రీ వీక్ ఇదే విధంగా మీలో చాలామంది కామెంట్స్లో మీకున్న డౌట్స్ అనేది కొంతమంది చూసుకున్నట్టయితే వాళ్ళ ఛానల్ రిలేటెడ్గా కానీ యూట్యూబ్ రిలేటెడ్గా కానీ డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందులో కొన్ని డౌట్స్ అనేది అందరికీ యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా నేను ఒక వీడియో చేస్తూ క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. మీకు కూడా యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్టయితే ముందుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే ఎండులో మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఫస్ట్ కామెంట్ కనుక చూసుకున్నట్టయితే అన్న 3 times కాపీరైట్ పడితే ఛానల్ డిలీట్ అవుతుందా? సో 3 times కాపీరైట్ స్ట్రైక్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎక్స్పైర్ డేట్ అనేది 90 days అయితే ఉంటుంది. ఈ 90 daysలో కనుక మీకు 3 strikes అనేది వచ్చినట్టయితే మీ ఛానల్ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక స్ట్రైక్ వచ్చింది 90 days తర్వాత, ఆ స్ట్రైక్ అనేది ఎక్స్పైర్ అయ్యి ఇంకో స్ట్రైక్ వచ్చినా సరే మీ ఛానల్ అయితే డిలీట్ అవ్వదు. 90 daysలో మాత్రం, అంటే 90 daysలో మీకు 3 strikes వస్తే మాత్రం యూట్యూబ్ మీ ఛానల్ని పర్మనెంట్గా రిమూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, హాయ్ అన్నయ్య, కుకింగ్ వీడియోస్కి రియూజ్ చేసి మన వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ చెప్పండి అన్నయ్య. అంటే వేరే వాళ్ళ కుకింగ్ వీడియోస్కి మీ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలా అని అయితే అడుగుతున్నారు. సో ఇలా చేయకండి, దీనివల్ల మీ టైం వేస్ట్ అయితే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ కాపీరైట్ స్ట్రైక్ అనేది ఆడియోకే ఉంటుందని అయితే అనుకుంటారు. అలా కాదు, విజువల్కి కూడా, వీడియోకి కూడా కాపీరైట్ స్ట్రైక్ అయితే ఉంటుంది. మీలో కొంతమంది అనుకోవచ్చు, అలా అనుకుంటే కొంతమంది చైనీస్కి సంబంధించి వీడియోస్కి ఫ్యాక్స్ ఛానల్లో అలాంటివి చాలామంది చెప్తుంటారు కదా, అంటే అలా అనుకోవద్దు. ఎవరికి ఎప్పుడు స్ట్రైక్ వస్తుందో తెలియదు కాబట్టి వేరే వాళ్ళ కంటెంట్ అనేది మీరు యూజ్ అయితే చేయొద్దని అయితే నేను చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, అన్నయ్య గూగుల్ యాడ్సెన్స్కి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చా? బ్యాంకు కూడా నియర్ ఇంటి పక్కనే ఉంది, రిప్లై చెప్పన్నా. అంటే చాలామంది యాడ్సెన్స్లో ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, ఏ బ్యాంక్ అకౌంట్కి తొందరగా మనకు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి డిసైడ్ అవ్వాలి. అంటే మీ ఏరియాలో ఏ బ్యాంకులో ట్రాన్సాక్షన్ అనేది బాగా జరుగుతుంది అనేది మీరు ఆలోచించి ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ కొన్ని బ్యాంక్స్కి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే అమౌంట్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది, కొన్ని బ్యాంకులకు చూసుకున్నట్టయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఏ బ్యాంక్ ఇచ్చినా ప్రాబ్లం ఏముండదు. కానీ ఒకసారి చూసుకోండి, బెటర్గా ఏది ఉందనేది చూసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మోర్ $10 విల్ కమ్ ఇన్ ఛానల్ మీన్స్ ఎనీ ప్రాబ్లం హ్యావ్ ఛానల్ బ్రదర్. అంటే మనకు నార్మల్గా కొందరికి చూసుకున్నట్టయితే మానిటేషన్ అనేది అయిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్ డాలర్ కాకుండా ఎల్లో కలర్ డాలర్ వస్తుంది. దీనికి సంబంధించి మన ఛానల్లో నేను లాస్ట్ ఇయర్లో కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎల్లో డాలర్స్ వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం అవుతుంది. అంటే దానివల్ల మనకు రెవెన్యూ అనేది తగ్గుతుంది అనమాట, చాలా తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎల్లో డాలర్స్ అనేది ఏ వీడియోకి అయితే వస్తుందో ఆ వీడియో చూసుకున్నట్టయితే అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ అని అయితే కాదు. మనకి యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ అనేది కానప్పుడు, అంటే యూట్యూబ్లో ఎక్కువ మంది ఎవరైతే ఇప్పుడు మనకు అడ్వర్టైజర్స్ ఉంటారో వాళ్ళు మన వీడియో మీద యాడ్ ప్లే చేయాలంటే కూడా మన కంటెంట్ అనేది అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లం ఉంటుంది, అలాంటి కంటెంట్ అనేది తగ్గించండి, రెవెన్యూ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే, బ్రో లాంగ్ వీడియో చేశాను యూట్యూబ్లో, బట్ కొన్ని క్లిప్స్ షార్ట్ వీడియోలా కన్వర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా? ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ప్రాబ్లం ఏమవ్వదు. మీ ఓన్ కంటెంట్ని కూడా మీరు లాంగ్ వీడియోస్ నుండి షార్ట్స్ లాగా అప్లోడ్ చేసి షార్ట్స్లో కూడా మీరు రిలేటెడ్ వీడియో లింక్లో మీరు లాంగ్ వీడియోకి సంబంధించి లింక్ ఇవ్వండి. దానివల్ల మీకు ఇంకా మీ ఛానల్ అనేది గ్రో అవ్వడానికి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే, అన్న నేను 1 year బ్యాక్ నా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసా, పెద్దగా వ్యూస్ రాలేదు. నేను దాన్ని ఇప్పుడు మళ్ళీ రిపోస్ట్ చేయొచ్చు? ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి ప్లీజ్ రిప్లై. అంటే లాస్ట్ ఇయర్ ఒక వీడియో మీరు పోస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్లో పెట్టి కొత్తగా అప్లోడ్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ప్రైవేట్లో పెట్టకండి, డిలీట్ చేసి చేయొచ్చు. కానీ ఒకసారి గుర్తుంచుకోండి,
ఆ వీడియోని మీరు ఇప్పుడు అప్లోడ్ చేయడం వల్ల ఆ కంటెంట్ అనేది రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రజెంట్ ఆ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా? 1-2 సార్లు వెరిఫై చేసి మీరు ట్రై చేయండి. దానివల్ల మీకు మరీ ఎక్కువ వ్యూస్ వస్తానైతే కాదు, కానీ ఒకసారి ప్రజెంట్ ఇప్పుడు దాన్ని పోస్ట్ చేస్తే లాభం ఉందనుకుంటే మాత్రం ఆ వీడియోని డిలీట్ చేసి, అంటే ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. డిలీట్ చేయంటే డైరెక్ట్గా మీరు డిలీట్ చేసి వీడియో పోయిన తర్వాత మళ్ళీ ఆ విధంగా చేయకండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, హాయ్ బ్రో, ఒక ఫోన్ నంబర్పై 2 ఛానల్స్ రన్ చేయవచ్చా? చెప్పండి ప్లీజ్. నేను మీకు చాలాసార్లు కామెంట్లో మెసేజ్ చేశాను, కానీ మీరు రిప్లై ఇవ్వడం లేదు. ఈసారి రిప్లై రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తా మీ ఛానల్ని. సో చాలామంది కామెంట్ చేస్తుంటారు కాబట్టి కొందరికి కామెంట్స్లో రిప్లై ఇవ్వడానికి అయితే వీలవ్వదు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అందుకే ఈ విధంగా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ క్వశ్చన్ చూడండి, ఒక ఫోన్ నంబర్పై 2 ఛానల్స్ రన్ చేయవచ్చా అంటే రన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక ఈమెయిల్ పై మనం చూసుకున్నట్టయితే ఒక 50 ఛానల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక మొబైల్ నంబర్ నుండి మనం ఒక 1 ఇయర్లో 2 ఛానల్స్ అయితే వెరిఫై చేసుకొని రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, బ్రదర్ నార్త్ వాళ్ళు మల్టీ ట్యాబ్స్ క్రోమ్ ఓపెన్ చేసి వాచ్ అవర్స్ కంప్లీట్ చేయండి అని పెడుతున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే వాచ్ టైంకి సంబంధించి చాలామంది నార్మల్గా క్రోమ్లో మల్టీ ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ వీడియోనే వాళ్ళే ప్లే చేసి చూసి వాచ్ టైం అనేది కంప్లీట్ చేయవచ్చు అని అయితే చెప్పడం అయితే జరుగుతుందని అడగడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా చేయకండి, దానివల్ల మీకు నయా పైసా యూజ్ అయితే ఉండదు. మీ వీడియోస్ని మీరే చూసుకోవడం వల్ల మానిటేషన్ అనేది ఇప్పుడు 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ కావచ్చు, కానీ ఆ తర్వాత మీకు మానిటేషన్ అయిన తర్వాత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలంటే అప్పుడు మీ వీడియోస్ని ఎవరు చూస్తారు? జెన్యూన్ ఆడియన్స్ ఉన్నప్పుడు మాత్రమే. 1-2 వ్యూస్ వచ్చినా సరే అదేవిధంగా మీరు కంటెంట్ చేయండి. ఎప్పుడోసారి వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది, దానికోసం కష్టపడండి, కానీ ఈ విధంగా చేసి మీ టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, గుడ్ సార్, మరియు ఒకే యాడ్సెన్స్ ఇవ్వచ్చా 2 ఛానల్స్కి? దయచేసి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ అనేది 2 ఛానల్స్కి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ పర్సనల్గా నాకు అడిగితే మాత్రం, ఎందుకంటే నేను కొన్నిసార్లు నా పాత ఛానల్స్లో యాడ్సెన్స్ వల్ల మల్టిపుల్ ఛానల్స్ అనేది ఒకే దానికి లింక్ చేసి నేను కొంత ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇంకో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇంకో ఛానల్కి లింక్ చేసుకోమని పర్సనల్గా నేనైతే చెప్పడం జరుగుతుంది. ఒకే యాడ్సెన్స్ అకౌంట్కి అయితే 2 యూట్యూబ్ ఛానల్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ నేను చెప్తున్నాను, సపరేట్గా మీ ఇంట్లో ఇంకో వారి పేరు మీద ఇంకో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి సపరేట్గా ఉంచుకోవడం అనేది నా ఉద్దేశం మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్, ఈసారి మీలో కొంతమంది అడిగిన డౌట్స్ అయితే నేను క్లారిఫై అయితే చేయడం జరిగింది. మీకు కూడా యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇదే విధంగా నెక్స్ట్ వీక్లో ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కామెంట్ రిప్లై ఇవ్వడానికి అయితే కుదరదు, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.